ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అంటే ఆ పరబ్రహ్మస్వరూపము ఎటువంటిది అంటే ద్వంద్వర్జితము, అక్కడ రెండు లేనటువంటిది. ఆ యొక్క ద్వంద్వవర్జితమే అవడము చేత అక్కడ చీకటి కానీ ప్రకాశం కానీ సత్యము కానీ అసత్యము కానీ వీటన్నింటికీ కూడా విలక్షణమైనటువంటి తత్వమునే పొందించినవాడు కాబట్టి ద్వైతము అద్వైతము మతములు మొదలైనవి లేనివాడును స్వానుభవ జ్ఞాన తత్వ ప్రకాశము చేత సకల మతాలను కూడా ప్రకాశింపజేసేటువంటి వాడు కాబట్టి ఏ మతము లేనివాడు. అజ్ఞాన రూప తమస్సుకు సూర్యుడై చీకటికి సూర్యుడు వస్తే మరి చీకటి ఉండనట్లుగానే ఈ యొక్క జనులకు అజ్ఞాన ధ్వంసాన్ని చేసేటువంటి వాడు సర్వాన్ని కూడా ఎరిగేటువంటి నిరతిశయ జ్ఞాన నిధియు అయిన పరమాత్మ స్వరూపుడు పరమ గురువుడు అని తెలియాలి అని చెబుతూ, అంటే ఏ విధంగా అంటే పరమ ప్రసన్నుడై ఉంటాడు. పరమశాంతిని నిర్భయ స్థితికి చెందినటువంటి ఏ మహానుభావుని యొక్క దర్శనము చేత అయితే సర్వేంద్రియాలు కూడా ప్రసన్నములై ఉంటాయో, ఏది కూడా వాటంతటికి అవి మరి చేష్ట కలిగి లేకుండా ఉంటాయో. అంతేకాదు ప్రకృతి సంబంధమైన ప్రాపంచక సంబంధమైన విషయంలో ప్రవేశించకుండా ఉంటాడు. అటువంటి వాడు నిర్భయత్వము, ప్రకృతి యొక్క జయ ధైర్యము, ఈ యొక్క పారమార్థిక విషయమునందు ఊనుకున్నవాడే ప్రకృతి సంబంధమైన విషయాన్ని జయించేటువంటి ధైర్యం కలిగిన వాడు. వానికి మాత్రమే చిత్తశాంతి అనేది లభిస్తుంది. ఆ చిత్తశాంతి స్వయంగా కలుగుతూ ఉంటుంది. అటువంటి వాడు మాత్రమే మహిమా సంపన్నుడైనటువంటి మహాత్ముడు. ఆ మహాత్ముడు ఆ గొప్పదైనటువంటి ఆ పరమ ప్రకాశమైన స్థానాన్ని పొందినవాడే అవడము చేత, సర్వవ్యాపక స్థితిని చెందినవాడే అవడము చేత ఆ ప్రకారంగానే ఆశ్రితులు కూడా శాంతులే అవుతారు. ఎవరైతే మహనీయుణ్ణి ఆశ్రయిస్తారో వారు కూడా ప్రసన్నంగా శాంతి చిత్తులే అవుతారు. ఆ విధంగా వారిని చేయగలిగినటువంటి సమాసీనుడు మహనీయుడు పరమగురుడు అని చెప్పబడుతూ ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే పరమ సద్గురుమూర్తిని దర్శించినంత మాత్రము చేతనే ఈ విషయాలన్నీ కూడా సునాయాసంగా తెలియవచ్చు అని తెలియజేస్తూ, అంతేకాదు సిద్ధిజాలం సమాలోక్య యోగినాం మంత్రవాదినాం తుచ్ఛాకార మనోవృత్తి యస్యాసౌ పరమో గురుః. అంటే నానా రకాలైనటువంటి మహామంత్రాలను వాని యొక్క అష్టక్రియలను ఇప్పుడు ఎన్ని రకాల మంత్రాలు ఉన్నప్పటికీ కూడా గురువు ద్వారా బోధింపబడినటువంటి మహామంత్రమే ఉద్ధరిస్తుంది. ఆ మంత్రమే దారి చూపిస్తుంది. ఆ మంత్రమే నిర్వాణ స్థితిని పొందిస్తుంది. అంతేకాని సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః అంటే ఎన్ని రకాల మంత్రాలు శాస్త్రాలలో చెప్పబడినప్పటికీ కూడా సద్గురువు యొక్క వాక్సుధ నుండి వెలువడినటువంటి ఆ ముఖార విందము నుండి వెలువడినటువంటి మంత్రము మాత్రమే గొప్ప శక్తి యుక్తి కలిగినటువంటిది. అయితే అలా నానా రకాలైనటువంటి మహామంత్రాలు వాని యొక్క అష్టక్రియలు ఎన్ని మంత్రాలలో ఉన్నా వాటిలో ఉండేటువంటిది ఆ యొక్క 8 రకాలైనటువంటి క్రియలే ఉంటాయి. ఆ క్రియలను గురించి తెలుసుకొని చేసినప్పుడు ఆ మంత్రాలకు అధిష్ఠించబడి నిక్షేపించబడి ఉన్నటువంటి ఏ అధిష్టాన దేవతలైతే ఉంటారో మంత్రాధిష్టాన దేవతలు ఆ వారిని వశపరుచుకొని ఆ మంత్రశక్తియే గొప్పది అని వాదించేటువంటి మంత్రయోగుల యొక్క అణిమాది సిద్ధులను గాంచి
వాటినన్నింటినీ కూడా జ్ఞానముచే కానీ పరమశాంతి కానీ నిర్విషయ స్థితి కానీ లేకపోవడం వల్ల ఆ మహిమలపై తుచ్చబుద్ధి ఏ మహావైరాగ్యశాలికి కలుగుతూ ఉంటుందో అటువంటి జ్ఞాన సంపన్న వైరాగ్య ధురంధర యోగీశ్వరుడు పరమ గురువు అని ఎరగాలి. ఏ విధంగా ఇక్కడ చాలా రకాల మంది చాలా రకాలైనటువంటి మంత్రోపదేశాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కాయిక సంబంధమైన దేహ సంబంధమైనటువంటి అష్టక్రియలు తెలుసుకొని, అంటే దేహ సంబంధమైన 8 రకాల క్రియలను కూడా తెలుసుకొని దాని ద్వారా మంత్రానికి అధిష్టాన దేవతలైనటువంటి ఆ మంత్రాధిష్టాన దేవతలను వశం చేసుకొని ఆ మంత్రశక్తి చేత అది ఆ మంత్రశక్తి మాత్రమే గొప్పది అని వాదించగలిగినటువంటి మంత్రయోగులు ఎవరైతే మంత్రాన్ని బోధిస్తారో అది నేను బోధించినటువంటి మంత్రమే గొప్పది అని వాదించే మంత్రయోగుల యొక్క అణిమాది సిద్ధులను గాంచి ఇక్కడ ఏ మంత్రానికైనా సరే దాని స్వాభావిక ధర్మం దాని యొక్క ప్రశస్తితోటి ఆ విధంగా ఆ మంత్రానికి తగినటువంటి సిద్ధి అనేటువంటిది లభిస్తుంది. ఆ మంత్రానికి తగినట్లుగానే ఏ విధంగా అంటే ఏ మంత్రాలకి దానికి తగినటువంటి ఫలితం అనేది ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ అష్టకార్యాలతో చేయబడినటువంటి మంత్రాల యొక్క ఫలితాలేంటి? అణిమాది అష్టసిద్ధులు. ఆ అణిమాది అష్టసిద్ధులు అనేటువంటివి ఆ మంత్రయోగుల యొక్క ఆ సిద్ధులను గాంచి వాని ప్రకారమే అంటే అవి పొందినంత మాత్రాన జ్ఞానం కలుగుతుందా అంటే కలగదు. అసలు ఈ అణిమాది అష్టసిద్ధులు అనేటువంటి వాటిని గురించి మనం ఒకంత తెలుసుకుందాం. అణిమాది అష్టసిద్ధులు అంటే 8 రకాలైనటువంటి సిద్ధులు కలుగుతాయి. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశాన్య, వశీత్వ లేదా వశీకరణ. ఈ విధమైనటువంటి 8 రకాలు అంటే అణిమ అణు ప్రమాణము. అణువు అంటే సూక్ష్మాతి సూక్ష్మం, కంటికి గోచరము కానిది. ఆ గోచరము కానంత ప్రమాణంలో ఉన్నటువంటి ప్రాణులు యందు కూడా పరమాణు ప్రమాణుడై ఉండడం అణిమ అనబడుతుంది. అంటే ఆ ప్రాణుల్లో కూడా వాడు దూరి చేరించగలిగినటువంటి అణిమ అంటే కామరూప విద్యలు లాంటివి. ఆ విధంగా మహిమ అంటే త్రిమూర్తులు ఉన్నారు కదా, సృష్టి స్థితి లయకారకులైనటువంటి ఆ త్రిమూర్తులు విరాట్ పురుషుడు కంటే కూడా పెద్దవాడై ఉండడమే మహిమ. అంటే అణువులో అణువుగాను మహత్తులో మహత్తుగాను చూపించగలిగినటువంటి మహిమలు కలగజేసేటువంటిది. అలాగే గరిమ అంటే బ్రహ్మదండము మొదలైనటువంటి వాటికంటే కూడా భారమై ఉండేటువంటిదే గరిమ. అంటే ఈ బ్రహ్మాండము ఆద్యంతము కూడా ఈ బ్రహ్మాండం ఎంత ఉంటుంది అని చెప్తాము, ఇంత అని చెప్పలేము. ఎందుకు అంటే సర్వ జీవరాశికి కూడా మూలమైనటువంటి పంచభూతాలతో మొత్తం కూడా కలుపుకుంటేనే బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము అంటే ఈ బ్రహ్మాద్యండములండి కంటే కూడా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అంతకంటే కూడా ఎక్కువై భారమై బరువై ఉండేటువంటిదే గరిమ. అంటే ఇటువంటి మహిమలన్నీ దేని ద్వారా వస్తాయి? అష్టక్రియలతో కూడినటువంటి మంత్రాలను జపిస్తూ తప్పిస్తూ ధ్యానిస్తూ ఉంటే ఇటువంటి ఫలితాలనే పొందుతూ ఉంటారు. ఇవన్నీ దేనికి లోబడినవి? శరీరానికి భౌతికానికి లోబడినటువంటివి. లఘిమ అంటే మేరు పర్వతం అంత బరువుండి దూది పింజలాగా తేలికగా ఉండినట్లుగా లఘిమ అనబడుతుంది. బరువైతే వాడిని ఎత్తాలంటే మేరు పర్వతం అంత బరువుగా ఉంటాడు. వాడంతటికి వాడు లేవాలంటే దూది పింజలా తేలికవుతాడు. ఈ విధమైనటువంటిదే లఘిమ. ప్రాప్తి అనేటువంటిది ఇష్టమైనటువంటి పదార్థాలను లభింపజేసుకోవడమే ప్రాప్తి. అంటే తనకు ఏ కోరిక కలిగిందో ఆ కోరిక ప్రకారం వాడు సంకల్పించినంత మాత్రం చేత వాడు కోరినటువంటి పదార్థాలు వానికి ఎదురుగ్గా ఉండడం, అది ప్రాప్తి. అటువంటి సిద్ధిని పొందడం. పోతే 6వది అయినటువంటి ప్రాకామ్యం. ఈ ప్రాకామ్యం అంటే వాడు కోరుకున్నట్లుగానే ఇప్పుడు వాడికి ఏమనిపిస్తుంది? నేను ఆకాశగమనం చేయాలి అంటే ఈ ఖాళీలో పాదాలు భూమికి ఆనకుండా ఇలా శూన్యంలో నడవాలి అనుకున్నాడు, లేదా ఎవరికి కనబడకుండా నడవాలి అనుకున్నాడు. ఆ విధంగా గగనగమనాది సిద్ధిని
పొందడం ప్రాకామ్యము అని చెప్తారు. అయితే ఇక ఈశత్వము అంటే సూర్యుడు, చంద్రుడు, ఉపేంద్రుడు, మహేంద్రుడు, అగ్ని ప్రముఖ దేవతలు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా తన కోరికను అనుసరించి తను కోరిన విధంగా తను విధించినటువంటి పనుల్లో వారిని ఉపయోగించుకొని తన పనులు నెరవేర్చుకోవడం, అంటే అటువంటి వారిని కూడా తన యొక్క అధీనంలోకి తీసుకొచ్చుకోవడం ఈశత్వము, అధికారిత్వము లేదా ప్రభుత్వము. ఇంకా వశీకరణ అంటే సకల జంతువులను కూడా, అంటే తనకిష్టమైనటువంటి జంతువులను వాటిని కూడా వశం చేసుకోవడమే వశిత్వము అని చెప్పబడుతూ ఉంటుంది. అయితే ఇటువంటి ఈ అనిమాది అష్టసిద్ధులను సాధించినటువంటి వాడు ఏం చేస్తాడు? ఇదేమైనా జ్ఞానం కలిగిస్తుందా? జ్ఞానమేమీ కలిగించదు. ఈ సిద్ధులు, ఈ మహిమలు ఇవన్నీ ఎప్పటి వరకు? తన శరీరం ఊనుకొని ఉన్నంత వరకు. శరీర పతనానంతరం సిద్ధులు కూడా అంతరించిపోతాయి. కాబట్టి అలాగే మరి ఈ అనిమాది సిద్ధులను చూసి ఎవరు? మహనీయులైనటువంటి పరమ గురువులు. వారిని చూసినప్పుడు దాని ద్వారా జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగినప్పుడు, జ్ఞానం లేకపోతే పరమశాంతి, శాశ్వతమైన శాంతి కలుగుతుందా? కలగదు. దాని ద్వారా నిర్విషయ స్థితి, ఏ విషయాల పట్ల కూడా ఆసక్తి లేకుండా ఉండేటువంటి స్థితి కలుగుతుందా? అది కలగదు. ఇవేమీ లేని కారణం చేత కేవలం దేహ సంబంధమైన, లోక సంబంధమైన అనిమాది సిద్ధులను చూచి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత గొప్పగా వాటిని ప్రదర్శిస్తూ ఉన్నా వాటిని తుచ్చంగా, నీచంగా చూడగలిగినటువంటి వాడు మహావైరాగ్యశాలి. అంటే వానికి ఈ దేహ లోక సంబంధమైన విషయాల పట్ల వానికి ఏమాత్రమూ ఆసక్తి లేదు. సంగం లేకుండానే వాడు శరీరాన్ని ఆసరా చేసుకుని పరమ వైరాగ్యంతో ఈ యొక్క ప్రాపంచక సంబంధాల నుండి కూడా దూరీకరించిన వాడే కేవలము జ్ఞానాన్ని మాత్రమే కోరుతూ జ్ఞానం పట్లే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే మహావైరాగ్యశాలి. అటువంటి మహావైరాగ్యశాలికి ఈ అనిమాది అష్టసిద్ధులు కానీ, మహామంత్రాలు కానీ, మహామంత్రాధిష్టాన దేవతల యొక్క మరి సాక్షాత్కారం కానీ ఇవన్నీ కూడా వాడు కోరడు. ఒకవేళ వానికి తారసిల్లినా వాటిని ఉపేక్ష చేస్తాడు. ఈ విధంగా ఉండేటువంటి ఏ మహావైరాగ్యశాలి అయితే ఉంటాడో అటువంటి జ్ఞాన సంపన్న వైరాగ్య ధురంధరుడు అయినటువంటి వాడు యోగీశ్వరుడే అవుతాడు. యోగీశ్వరుడు అంటే వాడు ఈశ్వరత్వముతో ఐక్యము చెందినటువంటి వాడు. అటువంటి యోగీశ్వరుడు అతనే పరమ గురువు అని తెలియాలి అని చెబుతూ అంటే పరమ గురువు యొక్క వైరాగ్యం యొక్క అతిశయాన్ని గురించి విశేషంగా తెలియజేసి స్వశరీరం శవం పశ్యం తదా స్వాత్మానమద్వయం యస్త్రీ కనకమోహగ్న సా భవేత్ పరమో గురుః అని చెప్తూ, అంటే పరమ గురువు యొక్క వైరాగ్యాన్నే వర్ణిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే లోకంలో కామిని కాంచనాభ్యాం నిగళితోయం ప్రపంచ వేదాభ్రమం చక్రే కాంతాసు కనకేషు చ అన్నట్లుగానే, అంటే ఏంటి? కామిని కాంచనాలు. కామిని అంటే కోరినటువంటి స్త్రీ, అంటే తన కోరికలను తీర్చడానికి ఉపయోగపడేటువంటి స్త్రీలు, తన కోరికలు తీర్చుకునేదానికి మరి తన వారిని ఉపయోగపెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి స్త్రీ అనేటువంటి పదార్థజాలం. కాంచనములు అంటే బంగారము, సువర్ణము లేదా తత్సంబంధమైనటువంటి ధనాదులు. ఈ విధంగా కామిని కాంచనాలే కదా లోకములో వివేక జ్ఞానం లేనటువంటి వారందరికీ కూడా మధుర పదార్థాలు. ఎందుకు? ఆమె వల్ల, ఈ కామిని వల్ల, అంటే తన కోరికలు తీరుతున్నాయి అంటే కోరిక వెనక కోరిక, కోరిక వెనక కోరిక, కోరిక వెనక కోరిక. ఒకటి తీరింది అంతటితో తృప్తి పొందుతున్నామా? లేదు. ఈ కోరికలను తీర్చేటువంటి ఉపయుక్తమైన వస్తువులేంటి అంటే స్త్రీలు. ఏ స్త్రీలు అంటే తనకు మాత్రమే ఉపయోగపడేటువంటి స్త్రీలు. అది అందరి స్త్రీలు కూడా కాదు. తన కోరికకు మాత్రమే ఉపయుక్తమైన, అతని పట్ల ఆసక్తి ఉన్నటువంటి స్త్రీలు మాత్రమే తనకి ఉపయుక్తం.
అటువంటి స్త్రీలు వానికి ఎంతో మధుర పదార్థం. అంతేకాదు తన యొక్క భౌతికమైన సౌకర్యం కోసం ధనాదులు, ధాన్యాదులు, మరి కాంచనాదులు అంటే బంగారాలు ఇవన్నీ సమకూర్చుకోవడం. ఈ సమకూర్చుకోవడం అంటే బంగారం కానీ స్త్రీ కానీ వీని ద్వారా ఏంటి అంటే బంగారం ద్వారా ధనమే బంగారం కాబట్టి ఆ బంగారమే ధనము. బంగారము అనేటువంటిది కవచాలుగా తయారు చేసుకుని వేసుకున్నప్పటికీ వాటిని మరి విక్రయిస్తే వచ్చేటువంటి ధనంతో వాని యొక్క జీవన విధానం సౌకర్యవంతంగా ఉంటుంది. వాని యొక్క శారీరక భ్రాంతి, శారీరక సుఖం, మదవాంఛ తీరాలి అనంటే ఆ స్త్రీలు అనేటువంటిది. ఈ విధంగా ఎవరికి ఈ విధంగా మధుర పదార్థాలుగా కనపడతాయి అంటే జ్ఞానము లేనటువంటి వానికి, సత్య వస్తువు యొక్క వివేచన లేని వానికి, అసత్య వస్తువుల పట్ల ఆసక్తి కలిగిన వానికి మాత్రమే ఈ కామిని, ఈ కాంచనం అనేటువంటిది మధుర పదార్థంగా. అంతకంటే మిగిలినది ఇంకేమీ లేదు. శరీరం వచ్చిందా ఇక ఇంతకంటే సుఖం లేదు, నా జన్మ ధన్యం అనుకుంటాడు. ధన్యం ఎక్కడ జన్మధన్యం అంటే నీచమైన వస్తువుల పట్ల ఉండేటువంటి ఆసక్తితో వాటిని అనుభవించినా తీరనటువంటి మరి ఆవేశపూరితమైనటువంటి ఇంకా తృష్ణా సముదాయంతో కూడి ఉన్నటువంటి జీవన విధానము వాడికి మధుర పదార్థం. ఆ మధుర పదార్థం వల్ల వానికి ఏమైనా లాభమా? ఏమీ లేదు. శరీరం మరి ఎక్కువగా శుష్కించిపోతుంది, ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా వాటిని సమకూర్చుకోవడం, సుఖాలను పొందడం, ఈ విధంగా తెచ్చుకొని వాని యొక్క శరీరం జీర్ణమయ్యేటంత వరకు, శరీరం భూపతనమయ్యేటంత వరకు కూడా వానికి అవన్నీ కూడా మధుర పదార్థాలుగానే ఉంటాయి. కాబట్టి అటువంటి వాటితో ఉన్నప్పుడు వానికి ఇక అనుభవం చేతనైనా సరే తృప్తిని కలిగించేటువంటివే అంటే కాదు. ఒకసారి అనుభవించారు, వాటి పట్ల తృప్తి ఉంటుందా? ఉండదు. ఏ విధంగా? ఇప్పుడు నాకు 4 కిలోలు బంగారం ఉన్నది. 4 కిలోలు బంగారం ద్వారా నేను తృప్తి పొందుతున్నానా? లేదు. ఇంకో 10 కిలోల బంగారం ఉంటే బాగుంటుంది, పోనీ ఆ 10 కూడా వచ్చింది, ఇంకో 20 ఉంటే బాగుంటుంది. అంటే తృప్తి లేనటువంటిదే మానవ శరీరం ప్రాపంచక సంబంధ స్థితి. అంటే ఈ యొక్క వచ్చిపోయే స్థితి కలిగిన దానికే అసంతృప్తి. కానీ మరి తృప్తి అనేటువంటిది ఎప్పుడు అంటే ఇంకా పొందవలసినది, చెందవలసినది ఏదీ లేని సర్వవ్యాపక స్థితిని యందు ఎప్పుడైతే సంలీనమవుతామో, శాశ్వతమునందు మనం కూడా స్థితి కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనం పొందాలనుకున్నది కానీ వదలాలనుకున్నది కానీ ఏమీ లేకుండా సర్వపూర్ణ కామత్వం కలిగి ఉంటాము. అప్పుడు మాత్రమే తప్ప ఈ ప్రాపంచక సంబంధమైన లోక దేహ సంబంధమైన విషయాలతో కూడుకుని ఉన్నప్పుడు ఈ కామిని, ఈ కాంచనం. ఇప్పుడు కామిని అంటే మగవారికే కామ బుద్ధులు పుడుతున్నాయా? అప్పుడు కామినీలు ఎక్కడి నుండి వచ్చారు అంటే వారు స్త్రీలే కదా. అంటే ఇక్కడ గుణ సంబంధమైనది, దుష్ట గుణ సంబంధమైనది. ఏ విధంగా? తన భార్య పట్ల తనకు కోరిక ఉంటే దానిని కామము అనరు. ఎందుకు? తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సంతానోత్పత్తికి ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం అంతే. అంటే తనకి తన భార్య పట్ల మాత్రమే హక్కు, మిగతా దానికి వస్తే వాడు కాముకుడు. ఆ విధంగానే ఇక్కడ కాంచనం, కామిని అన్నప్పుడు స్త్రీలలో కూడా నీచమైన తత్వం ఉన్నటువంటి వారు ఉన్నారు కదా. ఈ స్త్రీలు కానీ పురుషులు కానీ దుష్ట అభిప్రాయ భేదాలతో ఉన్నప్పుడు ఈ భేదాభిప్రాయాలతోటే వాడు తనకున్నటువంటి వస్తువు చాలక మరొక వస్తువుని మరి కోరుతూ ఈనాటి కాలంలో అయితే ఏ విధంగా ఉన్నది అంటే ఆడవాళ్ళని అత్యాచారం చేయడమే కాదు, దానిని మరి ముసుగు వేయడం కోసం, అదెవరో తెలియకుండా ఉండడం కోసం వాళ్ళని హత్యలు కూడా చేస్తూ ఉన్నారు. అత్యాచారంతో పాటు హత్యలు కూడా. ఎలా అంటే వాని కోరికకు బలైపోవడం, వాడు కోరికకు వాడే దిగజారి నీచమైన ప్రవృత్తి కలిగి వాడి తర్వాత దాని ఫలితం ఏంటి వాడు అనుభవిస్తున్నాడు. ఏ విధంగా? పోలీసుల ద్వారా ఎన్కౌంటర్ చేయబడము, జీవితకాలం శిక్ష పడడము, లేదా ఉరి తీయబడము, సంఘం చేత అవమానింపబడము. ఏ విధంగా? ఎంత తప్పుకున్నా 2-3 రోజుల కంటే ఎక్కువ తప్పుకోలేడు కదా, లేదా 1 నెల రోజులు అక్కడ ఇక్కడ దాక్కున్నా
కానీ కాలం అనేటువంటిది పట్టిస్తుంది కదా, అందుకే నీచమైనటువంటి కోరికను దానిని తీసివేయాలి. అలా తీసివేసినప్పుడు మాత్రమే, అంటే ఇటువంటి మధుర పదార్థాలులాగా ఇష్టమైన పదార్థాలలాగా కనబడినప్పటికీ వాటిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమన్నా తృప్తిని కలిగిస్తాయా? అస్సలు కలిగించవు. శరీరం జర్జరీభూతం అవుతుందే కానీ లోపల మనసు మాత్రం కాముకత్వంతో నిండే ఉంటుంది. అదే కాముకత్వం ఇటువైపు దైవోన్ముఖంగా మరలించి ఉన్నప్పుడు దైవాన్ని పొందాలి, దైవాన్ని చెందాలి, దైవత్వమే నేను అనే స్థితిని పొందగలిగేట దాకా కూడా నిష్ఠ కలిగి ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి కామిగాక మోక్ష కామిగాడు అనేటువంటి, అంటే కోరిక లేకుండానే మోక్షం చెందాలి అనేటువంటి కోరిక లేకుండా ఉంటాడా? మోక్షము అనేటువంటిది చెందాలి పొందాలి అంటే అది కోరికే. అది ఏ కోరిక? శుభకరమైన కోరిక. ఆ కోరికను పొందినప్పుడు వాడు ఆ తత్వాన్నే పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఈ కామిని కాంచనాలతో వానికి ఎందుకంత ఇష్టంగా కనపడుతుంది అంటే దాని యొక్క అబద్ధ స్థితిని గురించి వాడు వర్ణించలేడు. అక్కడ వర్ణించుకోవాలి, తెలుసుకోవాలి, ఊహించాలి అంటే ముందు వాటిని అనుభవించే తన యొక్క దేహము, తన యొక్క ఆలోచన ఆ స్థిరము అనేది తన నుండి బయలుదేరినప్పుడు ఆ వస్తుతతి అబద్ధంగా కనబడుతుంది. కాబట్టి అటువంటి అనుభవం చేత తృప్తిని కలిగించేటువంటివా అంటే కావు. అవి ఎంత అనుభవించినా ఇంకా ఇంకా కూడా అగ్నిలాగానే అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఒక్కొక్కటే అందించే కొద్దీ ఇంకా జ్వాజ్వల్యంగా మండుతుందే కానీ మరి మంట ఆగుతుందా? అలాగే ఈ కోరికల యొక్క ఫలితం కూడా ఒకటొకటి అనుభవిస్తూ ఉంటే శరీరాలు పోతాయే కానీ కోరికలైతే వెంటాడుతూనే ఉంటాయి. మరొక శరీరంలో క్రిమి కీటకాల ఉపాధులు వచ్చినప్పటికీ కూడా వాసనలు ఎక్కడికి పోతాయి? ఆ వాసనలతో అదే ప్రేరితమై ఆ దుష్టమైన నీచ క్రియలకే పాల్పడుతూ ఉంటారు. ఎందుకు అంటే వాసన సంక్షయం అనేది దేని ద్వారా లభిస్తుంది? వివేకవంతమైన జ్ఞానం ద్వారానే లభిస్తుంది. అదే జ్ఞానం లేకపోతే వాడు ఈ యొక్క కాంచనం కామిని అనేటువంటి దానికే లోబడిపోయి అవే ఇష్ట పదార్థాలుగా భావించి వాటిని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా తృప్తి పొందకుండా శరీరాలు మార్చుకొని పేర్చుకొని వచ్చిపోతూ ఉండే స్థితిలోనే పడి ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ అనుభవం చేతనైనా సరే తృప్తిని కలిగిస్తాయా? కలిగించవు. మరి అందుకని ఏమన్నా ఆశ లేకుండా ఉంటాయా అంటే ఆశనే గొల్పించేటట్టు చేస్తాయి. అంటే ప్రాక్ పశ్చిమ భవార్ణాల వంటివే. అంటే తూర్పు పడమర అంటే సూర్యుడు ఉదయం ఉదయించి సాయంత్రం అస్తమించినట్లుగానే ఇటువైపు జీవి శరీరాన్ని తగులుకొని వచ్చి ప్రాపంచక స్థితిలో కొన్నాళ్ళుండి పోతుంది, మళ్ళీ తగులుకొని వచ్చి మళ్ళీ పోతుంది. ఈ విధంగా ఉదయాస్తమయాలు అనేవి సముద్రాలు లాంటివి, అంటే భవార్ణవాలు, ఈ సంసార సముద్రాల వంటివి. వీటిలో కనుక మునిగాడా దేహాలు తీసుకురావడం ప్రారంభమైందా చెప్పేటువంటిది వివేకవంతమైన విద్యనే బోధిస్తాడు, వివేకమైనటువంటి విషయాన్నే తలుస్తూ ఉంటాడు. మరి నిష్ఠాగరిష్టత్వంతో ఉన్నట్టు ప్రకటించుకుంటూ ఉంటాడు. కానీ వాని యొక్క దురాలోచన దుష్టవాసన అనేటువంటిది ఈ యొక్క భవార్ణాల్లో మునిగి ఉండేటువంటి స్థితికి లోబడి ఉంటాడు ఈ కాంచనం కామిని నమ్మినటువంటి వాడు, దానిపై ఆసక్తి ఉన్నటువంటి వాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం